మామ పంటకి ఇంత మంచిగా వండింది. ఈ టైంలో మా బాపు ఉంటే ఎంత సంబరపడినా. తమ్మరే అన్నా ఏమరా పట్టే నీళ్ళు పట్టే మరి దారా పోనా పొద్దుపోతుంది, ఆకలి అవుతుంది, ఇంటికోండా. అత్తునా పట్టిందారా కింది మడి? పట్టిందన్న. మక్క అయితే మంచిగా ఉంది రతమ్మ. అయ్యోడు మంచిగా ఉన్నది కానీ ఏం లేపమ్మ, ధరలు లేవు మన. ఏం చేద్దాం, రైతుల పరిస్థితి అట్లుంది. సరే పోదాం పారా, ఇంటికైతే ఆకలి అవుతుంది. చూసినవారా సిల్కలు చూడు మక్క ఇట్లా కొట్టినావు. ఏమన్నా సెట్లు లేవయ్యా. ఎంతైనా ఈ సిల్కలతోని పందులతోని కోతులతోని సాగున్నది. ఇక కదే ఉన్నా. అమ్ములు అమ్ములుగా ఏందమ్మా? నాని జడెత్తా దువ్వెన తెచ్చుకోపో బిడ్డ. ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు వేసుకొని సాయంత్రం వేసుకుంటా. సాయంత్రం వద్దు బిడ్డ, ఇప్పుడే ఎత్తా పో, మా చిక్క కదా. సరే. ఏం చిక్కులేవి. అమ్మా ఇవి ఏం పెన్లే, ఫుల్ పెన్లు ఉన్నాయి. కొద్దిలు ఇవ్వేంది నీకు? మెత్తన్నాక పెండ్లు ఉండకుంటే పెండ్లు ఉంటాయానే మమ్మీ. ఈ మాటలకే ఉన్నావు నువ్వైతే. మరే సరేగానమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోదాం? సరేనా నాని, పోదాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అయినా నీకు స్కూల్ హాలిడేసే కదా, రేపు పోదాం. సరేనా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే రా. ఏమైంది అత్తమ్మ, ఏదో బాధగా ఉన్నావు? ఇది శాతం అయితే లేదు బిడ్డ, సుస్థిగా ఉన్నది. అవునా? సరే మరి నేను కొంచెం అన్నం పెట్టుకొస్తా, తిను. ఎందుకు బిడ్డ నీకు పని? ఊసరలేదు అంటున్నావు కదా అత్తమ్మ, కొంచెం అన్నం పెట్టుకొస్తా, తింటే కొద్దిగా మంచిగా ఉంటుంది. కొద్దిగా అయినాక నేను తిని పెడతా అత్తమ్మ. ఎందుకు బిడ్డ నీకు ఆ కష్టం? ఏం కాదు, నేను తీసుకొస్తా, తిని పెడతా. సరేనా? అత్తమ్మ ఇట్లా పట్టుకో. నేను తింటే బిడ్డ. అద్దత్తమ్మ నీకు సర్లేదు అన్నావు కదా, నేను తిని పెడతాడు. ఇక తిను, సర్లేదు కదా, తిను తిని, నేను తిని పెడతా. నువ్వు తిన్నావా? తినలే అత్తమ్మ, మరిదిన్న అయినా బావి కాడికి వేయరు. వాళ్ళు వచ్చినాక కవిత నేను అందరం కలిసి తింటాం అత్తమ్మ. నువ్వైతే తిను. అవుగాని కూర ఎట్లుంది అత్తమ్మ? నీ వంటకేంది బిడ్డ, బంగారం అవుతుంది. అక్క అత్తమ్మకు నువ్వు తినబెడతావు? అత్తమ్మకు కొద్దిగా సుస్థి వేసింది, అందుకే తినబెడుతున్నా. అయితే నువ్వే తినబెడతావు అత్తమ్మకి? నేను తినబెట్టద్దా? తినబెట్టు.
ఏ జన్మలో చేసుకున్న అదృష్టము ఇంత మంచి కోడలు దొరుకున్నాను. ఇట్లా తినబెట్టి కోడలు ఏడ దొరుకుతాను. హాయ్ అమ్మమ్మ. హాయ్ నాని. అబ్బా మమ్మీ నేను బయటగా ఆడుకుంటా. సరే దాకా ఇప్పుడే వస్తున్నావు పిల్ల. ఇప్పుడే వస్తున్నా వదినే. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా మనం మంచిగున్నావా? మంచిగా. మంచిగున్నారా? మంచిగా ఉన్నాక మా అమ్మకు మంచిగా తినిపిస్తారు, మా అమ్మని మంచిగా చూసుకుంటారు మీరు. కొంచెం శాత కాకున్నా కానీ వాళ్ళే చూసుకుంటారు బిడ్డ. నీకేందమ్మా మంచి కోడళ్ళు దొరికిర్రు. నా అదృష్టం బిడ్డ. అన్న ఇప్పుడే వచ్చినాం. మంచిగున్నారా? మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? కోడలు ఎటుపోయింది? వచ్చిందన్న బయట ఆడుకోవడానికి పోయింది. బాగా రాలేడా? రాలేడు. అబ్బో వర్షపడతలేదు అత్త పొడల ప్రేమ. అగో మా అత్తకి మీ తినబెట్టకపోతే ఇంకెవరు తినబెడతారు? మా అత్త బంగారం. పెద్దోడా ఓరు పెద్దోడా ఎటు పోతున్నావురా? కనిపిస్తలేవు. 3,000 సేపు అవుతుంది ఇస్తామంటే దొరుకుతలేవు. ఎప్పుడు వచ్చినావు నాన్న? మామయ్య ఇప్పుడే వచ్చిన. ఇంత మంచిదేనా బేట? అంత మంచిదే మామయ్య. ఏందమ్మా మా అక్కకు పప్పుతోడు తినిపిస్తారు, చికెన్ మటన్ తేలేరా? ఎవరా పెద్దోడా? ఏంది మా అక్కకు పప్పుతోడు తినిపిస్తారు? చెల్లె కూడా రానే వచ్చే, ఇంత చికెన్ తెత్తా అయిపోదు కదా పెద్దోడా? తెత్తమామా తమ్ముని తోలేసి తెప్పిస్తా. చెల్లె కూడా వచ్చింది. బావా పోయి చికెన్ తీసుకురాది. అట్లనే మాకు కూడా థమ్స్అప్ తీసుకురారు వచ్చేటప్పుడు. సరేనే చికెన్ తీసుకొని మీకు తంసాలు తెస్తా, మన కళ్ళు తెచ్చుకున్నాం. పోయిరాపు. సరేనే సరేనా మరి నేను కూడా వేస్తా. సరే ఇప్పుడెందుకు బిడ్డ చికెన్? చెల్లి వచ్చింది కదా, రేపు మైసమ్మని చేసుకుందాం. ఎప్పుడో నానున్నప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు పంట కూడా మంచిగా వండింది అంటారు కదా, మనం రేపు మంచిగా కోని కోసుకొని నలుగురిని పిలుచుకొని మనం చేసుకుందాం మంచిగా. అగో నలుగురు ఎందుకు అత్తమ్మా, మన ఇంట్లో మందమే వేసుకుందాం. సరే తీ బిడ్డ. అమ్మ నువ్వు నీళ్ళు ఎలుగుతూ ముగ్గేరమ్మా. అంజలి పసుపు కుంకుమలు లేరండి, ముందట పట్టుకోరా. గిడలు గిడ కలుషాకాడ పెట్టిర్రా. ఇదేందో ఈయన పెట్టాం, ఈయన పెట్టినాం. కొడలు తెచ్చిరా? కొడలి ఓకే. ఇటుండ్రా ఇటుండు. ఎటు చూస్తున్నావు? ఇటు దేవునికి జరుగుతుంది మొక్కు. మొక్కు మంచిగా మొక్కు. మక్క మంచిగా వెళ్ళాలి కానికి. మంచిగా పెట్టు. ఆసరి లేదు పో. పెట్టి అందరికీ అందరూ మర్చితో పసుపు కొట్టేసి దండం పెట్టుకోవాలి. అందరు లైట్ కొద్దిగా అమ్మ కలుషాక పోయి ఊదిబత్తి లేదు. ఊదిబత్తి లేదు. బస్సులు ఉన్నాయన్న, నువ్వు కలుషాక పోసి మొక్కురమ్మా. కవిత ఏయు చెల్లే ఇట్లా కొబ్బరికాయ కొట్టు. సరే అన్న. నువ్వు కొట్టినాక అందరం మొక్కుదాం. గిడి ఉన్నది తీసుకో. మంచిగా మొక్కు చెల్లే. కంకి బాగా వెళ్తే మంచి సీర పెడతాం నీకు. సరే అన్న.
వనం దా మొక్కమ్మ. శాస్త్రా నువ్వు కూడా మొక్కు బిడ్డ. ఇది కచ్చి మొక్కు మంచిగా. మామా మొక్కుదా నువ్వు కూడా. అమ్మా అన్న మామ కల్లి నువ్వు పోసినావు కదా తేరా ఎంతసేపు చూస్తారా? తీసుకో బావకి ఇయ్యు. ఇయ్యో బావా తీసుకో పెద్దోనికి రా. ఇయ్యో ఆ, మామ తీసుకుంటున్నా. తీసుకో. తీసుకోరా నువ్వు తీసుకో. ఇయ్యో చేసే మామ తీసుకోరు. ఏ అడుపు కొద్దిగా కింద అట్లనే అవుతుంది. ఆ, ఏ మంచిగా ఉందిరా కళ్ళు. ఎట్లుంది మామ సూపర్ ఉందిరా. అక్క నువ్వు ఎందుకు కొత్తాను? నేను కొత్తా కదా, ఉత్త కూసో. సరే మరి కొయ్. ఏ ఉత్తనే అన్నాక ఇది కొత్తదా అంజలి? నువ్వు గొయ్య గట్టిగా అంటుంది, జోకి ఎత్తుంది. తెలుసు అది నేను గంటకే ఎత్తున్నా. నిన్ను ఆట పట్టిస్తాను వాళ్ళు. ఏ మేమేం ఆట పట్టిస్తాను అత్తమ్మ, ఉత్తగానే అన్నా. ఈ ఆడబిడ్డ గాయట పట్టియరా మీరు? అందుకే కదా అత్తమ్మ అట్లా అన్నది. అమ్మా నువ్వు నీ కోడళ్ళని బగ్గ గౌరవం చేస్తున్నవే. చెయ్యాలి కదా బిడ్డ, రేపు మధ్యలో పట్టి ఎవరు చూసుకోవాలి నన్ను? బాగా గౌరవం ఎత్తున్నా. అబ్బా నువ్వు కూడా ఎత్తున్నావన్నా. నేను చెత్తలేను, నేను భయంలోనే వస్తున్నా. మీ అన్న మమ్మలను గౌరవం చేస్తే మేము గిట్ల ఉండపోదు ఉంటుంది. భయం ఉంచుతేనే కొత్తిమీర ఉంచుతుందా అని వదిన. ఇప్పుడు పెద్ద పని చేసినట్టు ఫీల్ అవుతుంది. ఆ కంకులను పట్టుకొని ఎంతసేపు ఉంటావు? పిల్లగాళ్ళకు ఆకలి అవుతుంది, అది కాల్చితే తింటారు కదా. కాలుతానే బోరు తీస్తాను. కాలుతా మీ చెల్లెలు మేము చేయమని చెప్పినామా అండి, ఆమెనే ఎత్తుంది కదా ఏదో ఒక పని. ఎత్తది ఇక పట్టుకుంటది మా చెల్లి. మరదళ్ళకి ఆకలి అవుతుందా లేక పిల్లలకు ఆకలి అవుతుందా అంటారు. అబ్బా అత్తమ్మ నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావా? అది మీ సంగతి నాకు తెలియదా? ఎంతైనా వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకులు కదా ఉంటది మరి. వదినే మీరు అట్లా ఎందుకు అనుకుంటుర్రు? మా అమ్మ మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటుంది తెలుసా? అవును మాకు తెలియదా మా అత్త మంచిదని? మామ ఈ కంకులు కాల్చి కదా ఆకలి అవుతుంది. సరే కాల్సి ఇస్తాను. అలా వాళ్ళకని చూస్తే ఇప్పుడే వంట అయ్యట్లేదు, మనం కాల్చుకుందాం. సరే సరేనా? నువ్వు ఇంకోటి కూడా ఏం చెప్తావంటే ఇప్పట్లోకి తీసినావు చూడు, ఇట్లా మీద 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 తీయి. సరేనా? సరే శాస్త్రం ఎటు పోయింది? డాడీ ఈ కంకి అంగి మొత్తం తీసేసిన కాల్చి. అంగి కాదు బిడ్డ, బూర అంటారు దాన్ని. ఇద్దరికి కాల్చిస్తా తీరా. వదినే కోసుడు అయిపోయినాయి అన్ని, నేను పోయి పోయంటి పెట్టేస్తా. ఏ పిల్ల నువ్వు కూర్చో, మళ్ళీ మీ అన్న తిడతాడు నీకు పని చెప్పినని. నేను చూసుకుంటా పో నా పని. ఏందే ఏమంటారు మా చెల్లెను? అరే నేనేమన్నా ఇప్పుడు మీ చెల్లెని కూర్చోమని చెప్పిన కదా. మరి గదే అట్లా ఉండాలి మా చెల్లె అంటే భయం. అబ్బో ఉంటే తీ బావా భయం. మరి అట్లా ఉండాలి కవిత మా చెల్లె అంటే. సరే గాని ఇవాళ వంట ఎవరు చేస్తున్నా ఇంతకు? ఎవలేంది నేనే చేస్తా వంట. ఏందే నువ్వు వండుతావు కూర? నేను కాకపోతే నేను సినిమాలో నరేష్ వచ్చి వండుతాడేంది? సాల్తీ అండినావు గాని ఇవాళ మా చెల్లె వండుతుంది. అండిపోయే అన్న ఎవరు అంటుతేందే? వదిననే అంటుతీ. చూసినావా కవిత, అలా చెల్లెనే అంటుంది అని చెప్తుంది. ఎవరు అయితే అన్నంతి మరి చెల్లె అండిపోయే. ఏ రోజు తిని 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 దాని వంటలు బోర్ వచ్చి పాడైతున్నాయి. చెల్లె అండిపోజరా. చూసినావా రోజు అలా చెల్లెనే వచ్చి వండుతుంది. నేను వండుతుంది ఇంట్లోడా మీ బావ? అందుకే చెప్తాండి అక్క, రోజు తింటాడనే బోర్ కొడుతుందట. అందుకే ఇళ్ళ చెల్లెని అండమంటాడు. నీకెందుకే సపరేట్ కూసో. అయినా మాకేడత్తాయి వంటలు. పో పిల్ల పో, నువ్వేనట వండుకో. ఏ వాళ్ళు అట్లనే అంటారు కానీ చెల్లె అండిపోయి పోయి. సరే అన్న నేనే అంటుతా.
కూర ఏం కమ్మటి ఆసన వస్తుంది. మీ చెల్లండింది కదా గట్లనే ఉంటది కమ్మగా తిను. మరి ఏమనుకుంటున్నావు? మా చెల్లి అంటే ఎట్లుంటది? చేతులు కొరుక్కోవాలి. కొరుకుతుండు కానీ అన్న చాలా ఫస్ట్ అవుతుంది నువ్వు తింటున్నాం పండి. అబ్బా మస్తు అయినారా పెద్దోడా వంటలు, సూపర్ అయినాయిరా. అవు మామ. మా చెల్లి అంటే అట్లుంటే అబ్బో మాసాలు కానీ తిను. సరే తిను. చాలా తిను ఫస్ట్ అయితే. మామ పంటకి ఇంత మంచిగా వండింది. ఈ టైంలో మా బాపు ఉంటే ఎంత సంబరపడినా. పంటను చూసి ఎంతో సంబరపడుతుండరా నువ్వు అన్నట్టు. ఎన్నో అనుకుంటాం రా, అనుకున్నా అయితే ఇగో అన్న ఎందుకు బాధపడుతున్నవే? మేము అంత లేవా నీకు? చూడరా పెద్దోడా, ఆయన ఆవస అంతే ఉంది, పోయిండు. ఇది సంబరమైన సిచ్యువేషన్ లా బాధపడితే ఏమవుతారా, కానీ తిను. డాడీ ఊకోయే. మామ ఊకో మామ. మనం అందరం కలిసి ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది బిడ్డ. నాకు ఏం బాధ పెట్టుకోకు. ఏమైంది ఏమైంది కవిత? ఏమైంది ఏమైంది? ఆగో అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? అంజలి ఏమైందిరా? అన్న నువ్వు బాధపడుతున్నావని మన ఇంటికి మన బాపత్తుండే. నిజమేరా, ఇది నీళ్లు పోసుకున్నదిరా. మన బాపత్తండు రంది పడకు నానా.